ఆయనకి ఏదో ఒక భగవంతుడి పవర్ ఉంటేనే ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా అందులోకి వెళ్ళి చూడగా సాక్షాత్తు ద్వాపర యుగంలో జరిగినటువంటి భవనాల గుర్తింపులు అక్కడ ఉన్నాయి. సాక్ష్య ప్రమాణం అండి. ఇప్పుడు మనం ఎవరైనా ఏదైనా అడుగుతారు, మరి ప్రమాణం ఏందండి, మరి దాని ఆధారం ఏంటండి, మీరు వాస్తు చెప్తున్నారండి, దానికి ఏంటండి, వాట్ ఈస్ ద ప్రూఫ్ అండి అని అంటారు. కాబట్టి ఈ విధంగా సాక్ష్యాధారాలు ఉన్నాయి. వాస్తు అనేది సత్యము. మనకు సరే ఆ ద్వాపర యుగం అయిపోయింది స్వామి శర్మ గారు, మరి ఇప్పుడేంటి మనం కలియుగంలో ఉన్నాం కదా అని ఒక మాట అనుకోవచ్చు. అనంత పద్మనాభ స్వామి లేరా అండి? సాక్షాత్తు వాస్తుతో నిర్మించబడినటువంటి దేవస్థానము తిరుమల తిరుపతి దేవస్థానము. పురాణాల్లో ఏ పురాణం తీసుకొని తిరుపతి దేవస్థాన స్థలాన్ని ఎంపిక చేసుకున్నారన్నది గరుడ పురాణము, వాయు పురాణం నుండి ఆ తిరుమల తిరుపతి దేవస్థాన స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది వెంకటేశ్వర స్వామి వారు రావడానికి. అంతటి ప్రమాణం వాస్తులో ఉందండి. వాస్తు ఈజ్ నాట్ ఒక శాస్త్రం, వాస్తు ఈజ్ ఎ సైన్స్ ఆల్సో. వాస్తు ఈజ్ మనకు ఏ విధంగా మనం మలుచుకుంటే మనం ఉన్నటువంటి ఈరోజు ఈ స్టూడియోలో ఉన్నాం. దిస్ ఇస్ ఎ 360 డిగ్రీ ఎన్వైర్న్మెంట్. ఈ 360 డిగ్రీ ఎన్వైర్న్మెంట్లో మనం దేన్ని ప్రాధాన్యత ఇస్తే అది ఆ విధంగానే మనకు రిటర్న్ ఇస్తుంది అనేదే వాస్తు అండి.